పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పులు దరువుల మధ్య పాతబస్తీ ఆషాఢమాసం బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 107వ బోనాల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వీఐపీలు, వివిఐపీలు భక్తులు అమ్మవారికి భక్తి ప్రపత్తులతో బోనాలు సమర్పించుకోనున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారి మేలుకొలుపుతో భక్తులు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించడం ప్రారంభించారు. బోనాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి 2 రోజుల పాటు జరిగే బోనాల పండుగ కోసం అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. బోనాల పండుగ కోసం పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ పాతబస్తీలో బోనాల సందడి నెలకొంటుంది. 19 ప్రధాన ఆలయాలతో పాటు మొత్తం 283 ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు చాలా ప్రఖ్యాతి ఉంది. ఉత్సవాలు సజావుగా జరగడానికి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 50 ప్రాంతాల్లో సున్నిత గత అనుభవం దృష్టిలో పెట్టుకుని చార్మినార్, మక్కా మసీదు, మదీనా ఏరియాలో కాకుండా నాగుల్చంత ఏరియాలో మిక్స్డ్ లొకాలిటీలో ఉన్న ఏరియాస్లో వాళ్ళని 50 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మఫ్టీ పోలీసులు ఉన్నారు, ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు కూడా విస్తృతంగా ఉపయోగించడం జరిగింది. ఎస్బీ ఇంటెలిజెన్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సమన్వయంతో ప్రతి సమాచారాన్ని మహంకాళి బోనాల ఉత్సవాల కోసం కంపెనీల పారా మిలిటరీ బలగాలతో పాటు ఏపీ ఎస్పీ పోలీసులను భద్రత కోసం రప్పించారు. పాతబస్తీకి చెందిన స్థానిక పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్, సిసిఎస్ పోలీసులు కూడా భద్రతా చర్యల్లో పాల్గొననున్నారు. అలాగే జిల్లాలకు చెందిన పోలీసులను నగరానికి తరలించారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు, మహిళా పోలీసులు సీసీ కెమెరాలను నగరంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.